నెల్లూరు జిల్లాలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేరు తెలియని వారంటూ ఉండరు. కాంగ్రెస్ తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయనకుంది. ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అయితే ఎన్నికలలో టీడీపీ నుంచి సీట్లు లభించలేదు. మరోపక్క టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గెలుపుకు ఎన్నికల్లో గట్టిగానే కృషి చేశారు. సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన మేకపాటి టీడీపీ అధిష్టానంతో మంచి సంబంధాలు కొనసాగించారు. అయితే నెల్లూరు జిల్లా గ్రంథాలయ పాలక మండలి చైర్మన్గా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శాంతికుమారి నియమితులయ్యారు. అయితే ఈ మేరకు పార్టీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా స్థాయిలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని శాంతికుమారి తెలపడం జరిగింది. ఈ నిర్ణయంతో ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేకపాటి కుటుంబం ప్రాంతీయంగా ప్రజాసేవకు చేసిన కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం ఈ పోస్ట్ ఇచ్చిందంటూ స్థానిక నాయకులు, టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రజలతో మమేకమై పనిచేసే నాయకత్వం ఉన్న కుటుంబానికి గ్రంథాలయం చైర్మన్ పదవి దక్కడం ఉత్తేజకరంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. జిల్లా స్థాయిలో గ్రంథాలయాల అభివృద్ధి, పఠన సంస్కృతిని పెంపొందించడంలో శాంతికుమారి నాయకత్వం ఉపయోగపడుతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గంగా ఉదయగిరికి పేరుంది. చారిత్రక వారసత్వానికి ఉదయనిధి కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వర్సెస్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిగా రాజకీయాలు హీటెక్కిస్తూ ఉన్నాయి. నియోజకవర్గంలో కానీ, టీడీపీ అధిష్టానం వద్ద కానీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ప్రాధాన్యత దక్కకుండా కాకర్ల సురేష్ విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో యథేచ్ఛగా ఎమ్మెల్యే, అతని అనుచరులు సహజ వనరుల దోపిడీ చేస్తున్నారని ఇప్పటికే టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. జిల్లాలోనే యువ ఎమ్మెల్యేగా ఉన్న కాకర్లపై ఏడాదిన్నర కాలంలోనే అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఉదయగిరిలో అపారంగా ఉన్న వైట్ క్వార్ట్జ్, ఎర్రమట్టి, గ్రావెల్, కంకర అక్రమ తవ్వకాల విషయంలో కాకర్ల సురేష్పై ఆరోపణలైతే ఉన్నాయి. మరోపక్క ఉదయగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి శాంతికుమారికి రాకుండా కాకర్ల సురేష్ అడ్డుకున్నారనే ప్రచారం కూడా ఉంది. నియోజకవర్గ స్థాయిలో ఉన్న నామినేటెడ్ పదవి మేకపాటి సతీమణికి రాకుండా అడ్డుకోవడంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సఫలీకృతులయ్యారనే ప్రచారం అయితే ఉంది. మరోపక్క మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ పార్టీ అధిష్టానంతో భేటీ అయ్యి ఏకంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవిని తన సతీమణి శాంతికుమారి తెచ్చుకొని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు గట్టి షాక్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గ స్థాయి పదవి అడ్డుకుంటే ఏకంగా జిల్లా స్థాయి పదవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెచ్చుకున్నారని ఉదయగిరి టీడీపీ నేతలతో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల్లో గెలుపు కోసం సహకరించిన సొంత పార్టీ నేతలనే కాకర్ల సురేష్ టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.